So guys, my name is Vishwanath. You are one of the faculties for USCMA. సో మీకు ఆల్రెడీ సమ్ బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంటుంది యూఎస్ఏఎంఏ గురించి. బట్ పర్టికులర్గా ఈరోజు నేను చెప్పబోయేటం ఇప్పుడు ప్రజెంట్ మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఏముంటాయి సార్ యూఎస్ఏఎంఏలో, సబ్జెక్ట్స్ ఏముంటాయి, మేము ఏం చదవాలి, క్లాసెస్ ఎలా రన్ అవుతాయి, ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. జస్ట్ మీకు ఫ్యూచర్లో మీ ఇవ్వబోయే ఫైల్స్ చూపిస్తున్నాండి. మీకు ఇచ్చిన బేసిక్ ఫైల్ ఇది. మీకు ఇచ్చిన బేసిక్ ఫైల్ మనకు జనరల్గా యూఎస్ఏఎంఏ 2 పార్ట్స్ ఉంటాయి. మనకి యూఎస్ఏఎంఏ అనేది ఓవరాల్గా 2 పార్ట్స్ ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2. అది ఏంటి, పార్ట్ 1 ఏంటి, పార్ట్ 2 ఏంటి మీకు చూపిస్తాను ఒకసారి. నేను యూఎస్ఏఎంఏ పేపర్ 1 మీకు మెటీరియల్స్ వచ్చేది సార్, సేమ్ మెటీరియల్స్. మీరు ఏ మెటీరియల్స్ చదవాలి, ఏ మెటీరియల్స్ మనం మూవ్ ఆన్ అవ్వాలి, ఏ మెటీరియల్ ఫర్దర్ మనం ప్రొసీడ్ అవ్వాలి, ప్రతిదీ కూడా డిస్కస్ చేద్దాం. నో నీడ్ టు వరీ, విల్ డిస్కస్ ఎవ్రీథింగ్. Yes, this is the part 1, paper 1. Nothing but part 1. Financial planning and performance analytics. Just give me a minute. Yes, financial planning and performance analytics. Part 2. పార్ట్ 2 వచ్చేసి సేమ్ మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తాం, నో నీడ్ టు వరీ. పార్ట్ 2 స్ట్రాటజిక్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. స్ట్రాటజిక్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. సో జస్ట్ పేపర్ నేమ్స్ చూపించాను, అసలు ఏముంటుంది సార్ సిలబస్లో. సో జాగ్రత్తగా వినండి. సో మనం ఫస్ట్ ఒక కోర్స్ గురించి అవుట్లుక్ రావాలి కాబట్టి ఆ అవుట్లుక్ని ఫస్ట్ ఒక క్లారిటీ తెచ్చుకుందాం, సో దట్ మనకు ఈజీ అవుతుంది. మనకు పార్ట్ 1లో ఓవరాల్గా 6 సెక్షన్స్ ఉంటాయి. 6 ఉంటాయి. పార్ట్ 2లో కూడా 6 సెక్షన్స్ ఉంటాయి. నథింగ్ బట్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. సో పార్ట్ 1లో 6 సెక్షన్స్ ఉంటాయి. సేమ్ అలాగే పార్ట్ 2లో కూడా 6 సెక్షన్స్ ఉంటాయి. సేమ్ 6 సెక్షన్స్, ఏ టు ఎఫ్, ఏ టు బి, సి, డి, ఈ, ఎఫ్. సో ఓవరాల్గా 6 సెక్షన్స్ ఉంటాయి. పార్ట్ 1లోనూ 6 సెక్షన్స్ ఉంటాయి, పార్ట్ 2లోనూ 6 సెక్షన్స్ ఉంటాయి. ఒకసారి చూపిస్తాను ఆ సెక్షన్స్ ఏంటనేది. నేను పార్ట్ 2 డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు పార్ట్ 2 సెక్షన్ ఏ, ఫినాన్షియల్ స్టేట్మెంట్ అండ్ అనాలసిస్. దాని వెయిటేజ్ 20% అని చెప్తున్నాడు. సో మీకు ఇంకో క్లారిటీ ఇస్తున్నాను. ఇక్కడ 6 సెక్షన్స్ ఉంటాయి అన్నాం కదా, ప్రతి సెక్షన్లోనూ మరి సబ్ సెక్షన్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్లోనూ సబ్ సెక్షన్స్, వాటిని టాపిక్స్ అంటాం. ఇక్కడ నార్మల్గా ఇక్కడ కూడా సబ్ సెక్షన్స్ ఉంటాయి, వాటిని టాపిక్స్ అంటాం. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను పేపర్ 2కి సంబంధించి మీకు ఇండెక్స్ చూపిస్తున్నాను. సెక్షన్ ఏ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్, అందులో 4 టాపిక్స్. సెక్షన్ బి కార్పొరేట్ ఫినాన్స్, అందులో 6 టాపిక్స్. సెక్షన్ సి డిసిషన్ అనాలిసిస్, అందులో 3 టాపిక్స్. డిలో 1 టాపిక్, ఈలో 2 టాపిక్స్, మరి ఎఫ్లో 3 టాపిక్స్ ఉంటాయి. సేమ్ అలాగే పార్ట్ 1లో కూడా ఉంటాయి. ఇది పేపర్ 1. పేపర్ 1లో కూడా ఇలాంటి సబ్ టాపిక్స్ అనేవి ఉంటాయి. బట్ ఇప్పుడు మీకు క్లారిటీ రావాల్సింది, సార్ అసలు పార్ట్ 1లో ఉన్న సెక్షన్స్ టాపిక్స్ ఏంటి అంటే నథింగ్ బట్ ఏ సబ్జెక్ట్కి సంబంధించింది. పార్ట్ 2లో సంబంధించిన సెక్షన్స్ ఏ సబ్జెక్ట్కి సంబంధించింది. ఇప్పుడు నేను పార్ట్ 1కి సంబంధించిన కంటెంట్ రాస్తున్నాను, జాగ్రత్తగా వినండి. పార్ట్ 1 సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి మనం ప్రతిదీ కూడా తెలుసుకోవాలి. సెక్షన్ డి, సెక్షన్ ఈ, సెక్షన్ ఎం. పార్ట్ 1కి సంబంధించి ఏ సెక్షన్స్ ఏ సబ్జెక్ట్స్ డీల్ చేస్తాం, నథింగ్ బట్ ఏ పర్టికులర్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అల్టిమేట్గా ఏలో మనం డిస్కస్ చేసేది అకౌంట్స్. అల్టిమేట్గా ఇది పార్ట్ 1కి సంబంధించింది. పార్ట్ 1కి సంబంధించి మనం
ఏలో డిస్కస్ చేసేది అకౌంట్స్. గైస్ ఐ నో మీకు చాలా డౌట్స్ ఉన్నాయని తెలుసు, నేను ప్రతిదీ క్లారిఫై చేస్తాను. బట్ ఫస్ట్ నేను కన్వే చేయాలనుకున్న ఇన్ఫర్మేషన్ని కన్వే చేసి డౌట్స్తో వెళ్ళాను. తర్వాత BCD పర్టికులర్గా ఈ త్రీ సెక్షన్స్ ప్యూర్లీ కాస్టింగ్. పర్టికులర్గా ఈ 3 సెక్షన్స్ ప్యూర్లీ కాస్టింగ్. దెన్ P1లో ఉన్న సెక్షన్ ఈ, సెక్షన్ ఎఫ్ మీరు ఈ మధ్య బాగానే వినే ఉంటారు. USMAలో కూడా చేంజెస్ వచ్చాయనేది. ఆ చేంజెస్లో మోస్ట్ ఆఫ్ ది చేంజెస్ ఈ 2 సెక్షన్స్తోనే వస్తాయి. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఇంటర్నల్ కంట్రోల్స్ అండ్ IT, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సెక్షన్ E ఈజ్ రిలేటెడ్ టు ఇంటర్నల్ కంట్రోల్స్, సెక్షన్ F ఈజ్ రిలేటెడ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో పార్ట్ 1లో మెజారిటీ ఆఫ్ చేంజెస్ ఓన్లీ ఈ 2 సెక్షన్స్తోనే వచ్చాయి మనకు. పార్ట్ 1లో మెజారిటీ ఆఫ్ అమెండ్మెంట్స్ అన్ని కూడా ఈ 2 సెక్షన్స్తోనే వచ్చాయి. సార్ మరి అమెండ్మెంట్స్ మెటీరియల్ ఎలా? అమెండ్మెంట్స్ తెలియాలంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది, ఇప్పుడు మీకు ఇచ్చే మెటీరియల్ అన్నది ఇంక్లూడింగ్ ఓల్డ్ సిలబస్ ఉంటుందండి. ఓకేనా? మీకు ఇచ్చిన మెటీరియల్ అనేది ఇంక్లూడింగ్ ఓల్డ్ సిలబస్ ఉంటుంది. ఎందుకు ఓల్డ్ సిలబస్ కూడా యాడ్ చేస్తాం? డెఫినెట్గా మనము అప్డేటెడ్ సిలబస్ నేర్చుకోవాలి అంటే ఓల్డ్ సిలబస్ ఏది ఉందో మనకు తెలియాలి. జస్ట్ మీకు వాటి గురించి ఇంట్రడక్షన్ ఇస్తాము, అట్ ద సేమ్ టైం వాటికి సంబంధించి కంటెంట్ ఏదైతే ఉందో వాటిని స్ట్రైక్ అప్ చేంజ్ మీ దగ్గరే. క్లాస్ రూమ్లోనే మీకు క్లారిటీ రావాలి, ఏ కాన్సెప్ట్ ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు అది ఎలా చేంజ్ అయింది, ఆ ఓల్డ్ కాన్సెప్ట్ని మీ దగ్గరే స్ట్రైక్ అప్ చేయిస్తాము. మరి చేంజెస్ ఎలా సార్? చేంజెస్కి సపరేట్ మెటీరియల్ ఇస్తాం, అమెండ్మెంట్ మెటీరియల్ ఆర్ సప్లిమెంటరీ మెటీరియల్ అంటాం. చేంజెస్ అన్నింటికి కూడా సపరేట్ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. బోత్ పార్ట్ 1 పార్ట్ 2కి సపరేట్ మెటీరియల్ ఫర్ చేంజెస్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? జనరల్గా మన ప్రొఫెషనల్ కోర్సెస్లో ఇట్ మే బి CA, CMA, ACCR, USMA, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనకున్న ఒక చిన్న హింట్ పాయింట్ ఏంటంటే చేంజెస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇమీడియట్ అటెంప్ట్లో ఏవైతే చేంజెస్ అయ్యాయో ఆ చేంజెస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ చేంజెస్ మెటీరియల్ మీద ఏదైతే అమెండ్మెంట్ మెటీరియల్ ఏదైతే ఉందో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే మనం సేఫ్ పొజిషన్లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ మెటీరియల్ని సపరేట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో మీ బ్యాచ్కి మాత్రమే పాసిబుల్ అది, బికాస్ యు ఆర్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్టర్ ద చేంజెస్. నౌ కమ్ టు పార్ట్ B, నథింగ్ బట్ పార్ట్ 2, పేపర్ 2. ఇందులో కూడా 6 సెక్షన్స్ ఉంటాయి, ABCD. సో AB is purely related to FM. A and B is purely related to FM. Along with A and B, section E కూడా FM. సెక్షన్ E కూడా FM బేసే వస్తుంది. ఆఫ్టర్ దట్ C, 100% కాస్టింగ్ కాన్సెప్ట్, కాస్టింగ్ అండ్ ఎకనామిక్స్. కాస్టింగ్ అండ్ ఎకనామిక్స్ కాన్సెప్ట్ ఉంటుంది. 100% కాస్టింగ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్స్ ఉంటుంది. ఇంకా మీకు రిమైనింగ్ ఉన్న 2 సెక్షన్స్, సెక్షన్ D, సెక్షన్ F. ఈ 2 సెక్షన్స్ కూడా ప్యూర్లీ థియరీ టాపిక్స్. సెక్షన్ D, సెక్షన్ F ప్యూర్లీ థియరీ టాపిక్స్. సెక్షన్ D విల్ టాక్ అబౌట్ రిస్క్. అసలు రిస్క్ అంటే ఏంటి, కంపెనీకి ఏ టైప్ ఆఫ్ రిస్క్లు ఉంటాయి, మనం వాటిని ఎలా అచీవ్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, రిస్క్ లేకుండా ఎలా ప్రొటెక్ట్ చేయాలి కంపెనీని, ఇలాంటి టైప్స్ ఆఫ్ కంటెంట్ అంతా సెక్షన్ Dలో నేర్చుకుంటాం. దెన్ కమ్ టు సెక్షన్ F, ఇస్ ప్యూర్లీ ఎథిక్స్. ఎథిక్స్ కాన్సెప్ట్ ఇక్కడ నేర్చుకుంటాం. మనకెందుకు ఎథిక్స్? యాజ్ ఏ ప్రొఫెషనల్ స్టూడెంట్గా, యాజ్ ఏ ప్రొఫెషనల్ మెంబర్గా మీరు CA, CMA, ACCA, USMA, డాక్టర్స్ చేసినా ఏవి చేసినా సరే ఎథిక్స్ అనే కాన్సెప్ట్ మ్యాండేటరీగా ఉంటుంది. సో సేమ్ మనకు కూడా ఎథిక్స్ అనే కాన్సెప్ట్ని సేమ్ అలాగే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది ఓవరాల్గా పార్ట్ 1కి సంబంధించి, పార్ట్ 2కి సంబంధించి సబ్జెక్ట్స్. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బోత్ పార్ట్స్తో కలిపి, 2 పార్ట్స్లో కలిపి కాస్టింగ్ అనేవి ఏవి ఉంటాయి, టోటల్గా 4 సెక్షన్స్. కరెక్టా? BCD యాజ్ వెల్ యాజ్ ఇక్కడ C. ఇదంతా కూడా కాస్టింగ్ రిలేటెడ్ పోర్షన్. 4 సెక్షన్స్. FM2 ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓవరాల్గా 3 సెక్షన్స్ ఆర్ రిలేటెడ్ టు FM. 1 సెక్షన్ ఈజ్ రిలేటెడ్ టు అకౌంట్స్. ఒకసారి మనము నోట్ డౌన్ చేసుకుందాం ఏ సబ్జెక్ట్స్ కవర్ అవుతున్నాయి అనేది. మేజర్గా కాస్టింగ్ పోర్షన్ కవర్ అవుతుంది, 4 సెక్షన్స్. తర్వాత FM 3 సెక్షన్స్. తర్వాత అకౌంట్స్ 1 సెక్షన్.
ఇంటర్నల్ కంట్రోల్స్ రిలేటెడ్ టు ఆడిట్. ఇంటర్నల్ కంట్రోల్ ఇస్ రిలేటెడ్ టు ఆడిట్. మరీ హెవీ పోర్షన్ ఉంటుంది, వెరీ లైట్ పోర్షన్ ఉంటుంది. 1 సెక్షన్. ఐటీ 1 సెక్షన్. ఎథిక్స్ 1 సెక్షన్. రిస్క్ 1 సెక్షన్. ఇది మనం ఓవరాల్గా యుఎస్ఎంఏలో ఉన్న సెక్షన్స్ని డివైడ్ చేస్తే మనకు వచ్చే ప్రపోర్షన్. సో ఫస్ట్ మనకు ఉన్న 2 పేపర్స్లో ఏ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయన్నది మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉండాలి. ఓకేనా? సో సబ్జెక్ట్ గురించి ఇంట్రడక్షన్ ఇదే, బట్ నేను మెయిన్గా ఇప్పుడు ఇది డిస్కస్ చేయను సార్. నేనే డీల్ చేస్తాను ఇందులో, మీకు ఒక క్లారిటీ ఇస్తాను. సో పార్ట్ టూలో నేను ముఖ్యంగా డీల్ చేసే సెక్షన్స్ సెక్షన్ సి కాస్టింగ్ అండ్ ఎకనామిక్స్, సెక్షన్ డి రిస్క్, సెక్షన్ ఎఫ్ ఎథిక్స్. P2లో ఈ 3 సెక్షన్స్ నేనే డీల్ చేస్తాను. అట్ ద సేమ్ టైం P1కి సంబంధించి సెక్షన్ డి కాస్టింగ్ నేనే చెప్తాను. ఆల్మోస్ట్ కాస్టింగ్ సబ్జెక్ట్స్ అని నేనే చెప్తాను. కాకపోతే BCలో కూడా నేను ఇన్వాల్వ్ అవుతాను, బట్ నాట్ 100%. BC కూడా కాస్టింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్సే నేను ఇన్వాల్వ్ అవుతాను, బట్ నాట్ 100%. యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంటర్నల్ కంట్రోల్స్. సో పార్ట్ 1లో కంప్లీట్గా 3 సెక్షన్స్, పార్ట్ 2లో కంప్లీట్గా 3 సెక్షన్స్ నేను డీల్ చేస్తాను. సార్ మరి రిమైనింగ్ ఎవరు చెప్తారు? యూ హ్యావ్ ఎ టీమ్, రైట్? సో ఓవరాల్గా మీకు యూఎస్ఎంఏకి ఏ కాలేజ్ అయినా చూడండి, నేను ప్రౌడ్గా చెప్తాను ఈ విషయం. ఏ కాలేజ్లో చూసినా సరే హార్డ్లీ 2 మెంబర్స్ ఫ్యాకల్టీస్ డీల్ చేస్తారు. బట్ ఇక్కడ ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళే డీల్ చేస్తారు. సో వీ హ్యావ్ ఆల్మోస్ట్ 5 to 6 మెంబర్స్ ఫ్యాకల్టీస్. 5 to 6 మెంబర్స్ మీకు డిఫరెంట్ సెక్షన్స్ని డీల్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన సెక్షన్స్ నేను డీల్ చేస్తాను. కొన్నిసార్లు అవసరమైనప్పుడు అందులో స్పెసిఫిక్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఏదైనా అవసరమైనప్పుడు ఆ స్పెసిఫిక్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఫ్యాకల్టీ వచ్చే డీల్ చేస్తారు. ఓకేనా? సో ఇలా ఫ్యాకల్టీస్ చేంజ్ అవుతుంటారు. వీ హ్యావ్ అరౌండ్ 5 to 6 మెంబర్స్ ఫ్యాకల్టీస్. టైం టు టైం మనకి చేంజ్ అవుతూ ఉంటారు, కొత్త ఫ్యాకల్టీస్ వస్తూ ఉంటారు, నో ఇష్యూస్. బట్ స్ట్రిక్ట్గా ఉండే ఫ్యాకల్టీస్ నథింగ్ బట్ యూఎస్ఎంఏకి డెడికేటెడ్గా ఉన్న ఫ్యాకల్టీస్, వాళ్ళు సేమ్ సబ్జెక్ట్స్, వాళ్ళ ఎక్స్పర్టైజ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది డీల్ చేస్తారు. ఇక్కడ మీకు ఫర్దర్గా ఎలా స్టార్ట్ అవుతుంది టుమారో నుంచి. సో మీకు ఇప్పుడు మెయిన్గా అబ్జర్వ్ చేస్తే మనం పోర్షన్ అంతా కూడా ఎక్కువగా కాస్టింగ్ మీద ఉంది. కాస్టింగ్, ఎఫ్ఎం, అకౌంట్స్, ఈ 3 కాన్సెప్ట్స్ మీకు తెలియాలి కాబట్టి. సో యూఎస్ఎంఏలో మనకు స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ఆల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. ఇంటర్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు, సిఎస్ఎంఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు, ఎంబీఏ, డిగ్రీ, ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఉంటారు. కాబట్టి అందరినీ కన్సిడరేషన్లోకి తీసుకొని మేమేం చేస్తామంటే, లెట్స్ సే అకౌంట్స్ ఉంది. అకౌంట్ షుడ్ బి స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్, నథింగ్ బట్ స్క్రాచ్ నుంచి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీకు ఇనిషియల్ డేస్లో బేసిక్సే స్టార్ట్ అవుతాయి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. కాస్టింగ్, కాస్ట్, ఇట్ షుడ్ ఆల్సో స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్, దట్ ఈస్ ఇది కూడా 0 నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ ఫైనల్లీ ఎఫ్ఎం, ఇది కూడా బేసిక్స్ నుంచే స్టార్ట్ అవుతుంది, 0 నుంచే స్టార్ట్ అవుతుంది. నథింగ్ బట్ మీరు ఈ కామర్స్ ఫీల్డ్లో కొద్దిగా నాలెడ్జ్ తక్కువ ఉందని ఫీల్ అయినా, అసలు మీరు కామర్స్ ఫీల్డే కాదు వేరే ఫీల్డ్ నుంచి వచ్చామనుకున్నా సరే, మీకు ఎలాంటి ఇష్యూ లేకుండా ఈ కంటెంట్ని ఫ్రీగా డీల్ చేస్తాం. దీనికి కూడా ఎలాంటి ఎక్స్ట్రా కాస్ట్ లేదు, నో నీడ్ టు వరీ. హిడెన్ కాస్ట్ అనేది కాన్సెప్టే లేదు ఇక్కడ, నో నీడ్ టు వరీ. సో ఇది ఓవరాల్గా మీకు టుమారో నుంచి స్టార్ట్ అయ్యే కాన్సెప్ట్స్. సో అకౌంట్స్ బేసిక్ స్టార్ట్ అవుతుంది. అకౌంట్స్ బేసిక్ జానీ సార్ చెప్తారు, నెక్స్ట్ నా క్లాస్ తర్వాత జానీ సార్ క్లాస్ ఉంటుంది. కాస్టింగ్ బేసిక్స్ నేను చెప్తాను. ఎఫ్ఎం బేసిక్స్ సాయి సార్ ఉంటారు, జానీ సార్ క్లాస్ తర్వాత సాయి సార్ మీతో జాయిన్ అవుతారు. సో ఇది ఓవరాల్గా మీకు బేసిక్స్ స్టార్ట్ అయ్యే కాన్సెప్ట్స్. వన్స్ బేసిక్స్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్యాకల్టీస్ చెప్తారు మీరు ఏ మెటీరియల్ తీసుకొని రావాలి, ఏ ఫ్యాకల్టీ ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తారన్నది. సో మీకు అల్టిమేట్గా ఓన్లీ 3 మెటీరియల్స్ ఉంటాయి. ఫ్రమ్ టార్గెట్ అకాడమీ యూ విల్ హ్యావ్ 3 మెటీరియల్స్. ద ఫస్ట్ మెటీరియల్ ఈస్ బేసిక్ మెటీరియల్. మీకు ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు, ఐ థింక్ ఆన్లైన్ వాళ్ళకి కూడా హోప్ సాఫ్ట్ కాపీ వచ్చేసి ఉంటుంది. ఒకవేళ రాకపోతే శుభలక్ష్మి మేడం గారు కానీ ప్రతాప్ సార్ గారికి ఒకసారి మెసేజ్ చేస్తే మీకు మెటీరియల్ వచ్చేస్తుంది. సెకండ్ మెటీరియల్, పార్ట్ 1 మెటీరియల్, థర్డ్ మెటీరియల్, పార్ట్ 2 మెటీరియల్. సార్ ఈ 3 మెటీరియల్స్ ఎనాఫా? ఈ 3 మెటీరియల్స్ యూఎస్ఎంఏ క్వాలిఫై అవ్వడానికి సరిపోతాయా? గైస్ బాగా గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ ద కాన్సెప్ట్ మెటీరియల్స్. సో మనం ఇంతకుముందు సార్ ఆల్రెడీ డిస్కస్ చేశారు, మనది సిఎంఏ. వాట్ ఈస్ మీన్ బై సిఎంఏ?
సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, నాట్ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. ఈ సిఎంఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే బోర్డ్ ఐఎంఏ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్. అంటే ఇది మదర్ బాడీ ఉన్నట్టు మనకు. వీళ్ళే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కానీ ఎక్సెప్ట్ ఇండియా, రిమైనింగ్ కంట్రీస్ అన్ని కూడా ఏం చేస్తాయి అంటే వీళ్ళు ఏ టాపిక్ ఉంటుందో ఎగ్జామ్లో మాత్రమే చెప్తారు. ఎగ్జామ్లో ఏ టాపిక్ ఉంటుంది, నథింగ్ బట్ ఇప్పుడు ఇండెక్స్ చూపించాను కదా మీకు, ఈ ఇండెక్స్ మాత్రమే రిలీజ్ చేస్తారు మార్కెట్లోకి. అంటే టాపిక్ నేమ్స్ మాత్రమే రిలీజ్ చేస్తారు, అంతేగాని ఆ టాపిక్లో కంటెంట్ ఏం యూజ్ చేయాలనేది రిలీజ్ చేయరు. సో దానికి సొల్యూషన్గా వాళ్ళు ఏం చెప్పారు, టు హ్యావ్ సమ్ పార్ట్నర్స్ ఉంటారు, ఆ పార్ట్నర్స్ మెటీరియల్స్ని ప్రిపేర్ చేస్తారు, వాళ్ళ మెటీరియల్ మీరు చదవండి అని చెప్తుంది. సో మరి ఆ పార్ట్నర్స్ ఎవరు? ఫస్ట్ వన్ వైలే అని ఆథరైజ్డ్ పబ్లిషర్స్ ఉంటారండి. వాళ్ళు మన సిఎంఏ యూఎస్ఎస్కి సంబంధించిన సిలబస్ని పబ్లిష్ చేస్తారు. సెకండ్ వన్ గ్లెమ్. మేబీ నేమ్స్ కొత్తగా ఉండొచ్చు కొంతమందికి, బికాస్ యూఎస్ కోర్స్ రైట్, అక్కడ ఆథరైజ్ పబ్లికేషన్స్ ఇలాగే ఉంటాయి. అండ్ లాస్ట్ వన్ హాక్. 3 టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. బట్ మనకి ఇక్కడ వచ్చిన ఇష్యూ ఏంటి అంటే ఈ 3 టైప్ ఆఫ్ మెటీరియల్స్ మనం ఈచ్ పార్ట్, అంటే మనకు ఓవరాల్గా పార్ట్ 1 పార్ట్ 2 ఉన్నాయి కదా, పార్ట్ 1 పార్ట్ 2 ఏ మెటీరియల్ కొనాలో అప్రాక్సిమేట్లీ 25 to 30K అవుతుంది. ఏ మెటీరియల్ కొనాలన్నా సరే అప్రాక్సిమేట్లీ 25 to 30K అవుతుంది. ఒకసారి ఆలోచించండి, మనం ఈ ఫీజెస్ అన్ని పే చేసిన తర్వాత మరి 50,000 ఓన్లీ మెటీరియల్కి పెట్టాలంటే ఖచ్చితంగా సమ్ స్టూడెంట్స్ భయపడతారు. సో వీళ్ళ కోసం మనం ఏం చేసామంటే ఈ 3 మెటీరియల్స్ని కూడా ఆల్మోస్ట్ అందరు ఫ్యాకల్టీ వాళ్ళ రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్ని చదివేసి ఒక సమ్మరీ తీసుకొస్తారు బయటికి. అంటే సమ్ ఎంసీక్యూస్ మోడల్స్ అన్నీ కూడా ఓన్గా ఫ్రేమ్ చేసి మనకు టార్గెట్ అకాడమీ యాప్ అని ఉంటుంది. టార్గెట్ అకాడమీ మీకు చాలామందికి ఇప్పటికే యాక్సెస్ వచ్చేసి ఉంటుంది. ఈ టార్గెట్ అకాడమీలో లెట్స్ సే ఇప్పుడు నేను P2లో సెక్షన్ సి కంప్లీట్ చేశాను. P2లో సెక్షన్ సి టాపిక్ 1 కంప్లీట్ చేశాను అనుకుందాం. సెక్షన్ సి టాపిక్ 1కి సంబంధించి అవసరమైన ఎంసీక్యూస్ అన్నీ కూడా మీకు సిటీ టెస్ట్ అని ఉంటుంది, క్లాస్ రూమ్ టెస్ట్ యాక్సెస్ వచ్చేస్తుంది. సెక్షన్ సి టాపిక్స్ పార్ట్ 2లో సెక్షన్ సి టాపిక్ 1 కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ టాపిక్ 1కి సంబంధించిన ఎంసీక్యూస్ అన్నీ కూడా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ సిటీ టెస్ట్లో మీకు యాక్సెస్ వచ్చేస్తుంది. సిటీ టెస్ట్లో అన్నీ ఉంటాయా? లేదు, కొన్నే ఉంటాయి. మరి రిమైనింగ్ ఎక్కడ ఉంటాయి? పీటీ టెస్ట్ అంటే ప్రాక్టీస్ టెస్ట్. సార్ ఏం సార్ క్లారిటీ రాలేదు. సిటీ టెస్ట్ అంటే ఏంటంటే క్లాస్ రూమ్ టెస్ట్. మేము కాన్సెప్ట్ డీల్ చేసిన తర్వాత, నథింగ్ బట్ మన టార్గెట్ అకాడమీ మెటీరియల్ ఉంది కదా, ఈ కాన్సెప్ట్ డీల్ చేసిన తర్వాత ఈ క్లాస్ రూమ్ టెస్ట్ ఎంసీక్యూస్ అన్నీ కూడా క్లాస్లోనే డీల్ చేస్తాం. అంటే కాన్సెప్ట్ కంప్లీట్ అవుతుంది, క్లాస్ రూమ్ టెస్ట్ క్వశ్చన్స్ కూడా ఫ్యాకల్టీనే డీల్ చేస్తారు. మీరు వాటిని బేస్ చేసుకుని సిమిలర్ క్వశ్చన్స్ అన్ని పీటీ టెస్ట్లో ఉంటాయి. పీటీ టెస్ట్లో మీరు ఓన్గా సాల్వ్ చేయాలి. మరి డౌట్స్ వస్తే ఎలా సార్? డౌట్స్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఫ్యాకల్టీ మీకు ఫోన్స్లో అవైలబుల్ ఉంటారు, ఆర్ ఇక్కడ ఆఫ్లైన్లో అవైలబిలిటీ ఉంటారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ లెట్స్ సే ఎంసీక్యూ అంటే మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి, కరెక్టా? 4 ఆప్షన్స్ ఉంటాయి. లెట్స్ సే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి రిమైనింగ్ 2, 3, 4 ఏంటి? రాంగ్ ఆన్సర్సే కదా. ఎందుకు రాంగ్ ఆన్సర్ అనేది ఎక్స్ప్లెనేషన్ కూడా మన యాప్లోనే ఉంటుంది. ఇది ఎందుకు రైట్ ఆన్సర్, ఈ 3 ఎందుకు రాంగ్ ఆన్సర్, ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా మనకు యాప్లో స్పెసిఫిక్గా ఉంటుంది. కాబట్టి మీరు డౌట్స్ వచ్చే ఛాన్సే లేదు. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కాన్సెప్ట్స్లో రావాలి. సో కాన్సెప్ట్ ఆల్రెడీ ఫ్యాకల్టీ డీల్ చేస్తారు కాబట్టి ఫ్యాకల్టీ క్లాస్ రూమ్లో ఇష్యూ రిజాల్వ్ చేసేస్తాడు. సో సేమ్ క్లాస్ రూమ్ టెస్ట్లో కూడా ఎంసీక్యూస్ అన్ని సారే డీల్ చేస్తారు, ఫ్యాకల్టీస్ డీల్ చేస్తారు. వాటిని బేస్ చేసుకుని మీరు ప్రాక్టీస్ టెస్ట్ ఫామ్ చేయాలి. సార్ ఇవి చదివితే సరిపోతుందా? ఐ కెన్ సే ఎస్, బట్ దెర్ ఆర్ ఫ్యూ మోర్ మెటీరియల్స్ విచ్ వీ నీడ్ టు రీడ్. అవి ఎప్పుడు అనేది ఇప్పుడు కాదు, తర్వాత డిస్కస్ చేద్దాం, మన మెయిన్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నో సిటీ టెస్ట్, పీటీ టెస్ట్, క్లాస్ రూమ్ టెస్ట్, ప్రాక్టీస్ టెస్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. గైస్ ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను మిగతా డౌట్స్ అన్ని అడుగుతాను, నో నీడ్ టు వరీ, నేను టైం ఇస్తాను. ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న కంటెంట్ మీద నెక్స్ట్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం.
దాని తర్వాత మీకు ఏమైనా అదర్ డౌట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను. యాజ్ ఆఫ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి స్పెసిఫిక్గా? ఎస్, ఐ థింక్ వెరీ క్లియర్. మనం పాయింట్ బై పాయింట్ క్లియర్గానే వస్తున్నాం. బట్ ఏమైనా డౌట్స్ ఉంటే ఎస్ యూ కెన్ ఆస్క్, నో ఇష్యూ. సో నా కమ్ టు ఎగ్జామినేషన్ పాయింట్. మనకి ఎగ్జామ్స్ అనేది ఇయర్లీలో ఓవరాల్గా 3 టైమ్స్ జరుగుతాయి. జనవరి, ఫిబ్రవరి, మే, జూన్ అండ్ ఫైనల్గా సెప్టెంబర్, అక్టోబర్. గైస్ మనకు 3 సైకిల్స్లో ఎగ్జామ్ జరుగుతాయి. దీన్ని జనవరి ఫిబ్రవరి సైకిల్ అంటాం, మే జూన్ సైకిల్, సెప్టెంబర్ అక్టోబర్ సైకిల్. మీకు ఆల్రెడీ ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. మనము లెట్స్ సే జనవరి ఫిబ్రవరి 31 డేస్ ప్లస్ 28 డేస్ ఉంటే మీరు ఈ కంప్లీట్ డేస్ ఓవరాల్గా మనకు 1 మినిట్ 59 డేస్ అంటే అప్రాక్సిమేట్లీ 60 డేస్. 59 డేస్తో ఏ రోజైనా ఎగ్జామ్ రాయొచ్చు మీరు. ఫ్రమ్ జనవరి 1 టు ఫిబ్రవరి 28 ఏ రోజు మీరు రెడీగా ఉంటే ఆ రోజు ఎగ్జామ్ రాయొచ్చు. సేమ్ అలాగే మే జూన్లో కూడా 30 మేలో 31 డేస్, జూన్లో 30 డేస్, 61 డేస్ ఏ రోజైనా ఎగ్జామ్ రాయొచ్చు. సెప్టెంబర్ అక్టోబర్ ఆల్మోస్ట్ 60 డేస్. సెప్టెంబర్ అక్టోబర్ 61 కదా, ఎస్ 61 డేస్. థింక్ చేయండి ఒకసారి, ఇయర్లో ఆల్మోస్ట్ మనం 180 డేస్ ఏ రోజైనా ఎగ్జామ్ రాయొచ్చు. ఏ ప్రొఫెషనల్ కోర్సులో అయినా ఇలాంటి ఫెసిలిటీ ఉందా? మీకు ఇష్టం వచ్చినప్పుడు రాయొచ్చు. నార్మల్గా ప్రతి ప్రొఫెషనల్ కోర్సులో ఏం చేయాలి, వాళ్ళు ఎగ్జామ్ డేట్ చెప్తారు, మనం వెళ్ళి రాయాలి. బట్ ఈ కోర్సులో మన ఇష్టం. 180 డేస్లో మీరు ఏ రోజు రెడీగా ఉంటే ఎగ్జామ్ ఆ రోజు రాయొచ్చు. టుమారో ఎగ్జామ్ రాస్తారా, ఈ రోజు అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామ్ రాయొచ్చు. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇన్ యూఎస్ఏ. ఇంకా అల్టిమేట్గా ఓన్లీ 2 ఎగ్జామ్స్తో ఒక ప్రొఫెషనల్ డిగ్రీ వచ్చే సర్టిఫికేట్ కూడా ఏది లేదు వరల్డ్లో. సో అది కూడా ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. దీనికన్నా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టైం ఫ్యాక్టర్. మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే 6 to 9 months లోపు ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. సో 6 to 9 months మనము ఈ కోర్స్కి సరెండర్ అయిపోయాము అంటే ఈజీగా ప్రతిదీ కూడా కంప్లీట్ అయిపోతుంది. హరీ అవ్వాల్సిన అవసరం లేదు. సఫిషియంట్ టైం తీసుకోండి, 3 months అటు ఇటు అయినా పర్లేదు. ఒక టార్గెట్ పెట్టుకుని ఆ టైంలో కంప్లీట్ చేసుకునేలా ప్లాన్ చేసుకోండి. ఇది ఓవరాల్గా ఎగ్జామ్ సైకిల్స్. మరి ఎగ్జామ్ ఎలా ఉంటుంది సార్? సో 180 డేస్ ఏ రోజైనా ఎగ్జామ్ రాయొచ్చు. మీరు ఫస్ట్ P1 అయినా రాయొచ్చు, P2 అయినా రాయొచ్చు, ఎలాంటి ఇష్యూ లేదు. ఆర్డర్ ఫాలో అవ్వాలన్న రూల్ లేదు. మరి ఎగ్జామ్ ఎలా ఉంటుంది గైస్? జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ఏ 4 hours ఎగ్జామ్. 4 hours ఎగ్జామ్, కంప్లీట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఆన్లైన్లో రాయాల్సిందే. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్. సార్ ఎగ్జామ్స్ ఎక్కడ జరుగుతాయి? ఐఏఎంఏ వాళ్ళవి సెపరేట్గా కొన్ని ఆథరైజ్డ్ సెంటర్స్ ఉంటాయి. మనకు దగ్గరలో అయితే హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది మనకు దగ్గరలో. ఈ 3 cities ఎగ్జామ్స్ రాయొచ్చు. ఎగ్జామ్స్ ఏ టైంలో ఉంటాయి సార్? ఏ టైంలోనే ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకునే స్లాట్ని బట్టి 8కి ఉంటుంది, 10కి ఉంటుంది, 12కి ఉంటుంది, 2కి ఉంటుంది, 4కి కూడా ఉంటుంది. అంటే అబ్జర్వ్ చేయండి, 61 days ఇన్ని స్లాట్స్ అవైలబిలిటీ ఉంటాయి మనకు. ఒక్కొక్క స్లాట్లో ఆల్మోస్ట్ 100 members రాయొచ్చు. అంటే మీరు ఎన్నిసార్లు చూసుకున్నా సరే స్లాట్స్ ఈజీగా అవైలబిలిటీ ఉంటాయి. మీరు ఎగ్జామ్కి రెడీగా ఉండడమే రేర్ అంతే. మీరు ఎగ్జామ్కి రెడీగా ఉంటే యూ కెన్ రైట్ యువర్ ఎగ్జామ్స్ ఆన్ యువర్ ఓన్ డే. సో ఆ ఎగ్జామ్ అవేర్నెస్ సంబంధించి నేను సపరేట్ తీసుకుంటాను సిలబస్ ఎండింగ్కి వచ్చేపాటికి. సో నో నీడ్ టు వరీ. బట్ ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? 4 hours ఎగ్జామ్. ఓవరాల్గా మనకు 500 marks ఉంటుంది. 4 hours ఎగ్జామ్ ఓవరాల్గా మనకు 500 marks ఉంటుంది. 500 marksలో 2 parts ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ ఈజ్ కంప్లీట్లీ ఎంసీక్యూస్. 100 MCQs ఉంటాయి. దీనికి 375 marks అలాట్ చేస్తాను. అంటే 100 MCQs కలిపి 375 marks. సార్ మరి ఈచ్ MCQకి 3.75 marks కాదు. క్వశ్చన్ యొక్క డిఫికల్టీనెస్ని బట్టి ఒక్కొక్క MCQకి వెయిటేజ్ మారుతుంది. మనకు తెలుస్తుందా? 100% తెలియదు. బ్యాక్ ఎండ్లో బోర్డు మాత్రమే డిసైడ్ చేస్తుంది. కంప్యూటరే డిసైడ్ చేస్తుంది. కంప్యూటర్సే క్వశ్చన్ యొక్క డిఫికల్టీనెస్ని బట్టి వెయిటేజ్ అన్నది చేంజ్ చేస్తుంది. ఒక MCQ 1 mark ఉండొచ్చు,
ఒక ఎంసీక్యూ 20 మార్క్స్కి కూడా ఉండొచ్చు. సో ఓవరాల్గా 100 ఎంసీక్యూస్కి 375 మార్క్స్ కవర్ అవ్వాలి. సో మరి పార్ట్ బిలో 125 మార్క్స్ ఉంటుంది. ఆ 125 మార్క్స్ ఏంటి డిస్కస్ చేద్దాం. ఇక్కడ అసలైన కండిషన్ ఒకటి ఉంటుంది మనకు. అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ రిగార్డ్లెస్ ఆఫ్ మార్క్స్తో సంబంధం లేకుండా we should write at least 50 correct MCQs greater than or equal to 50. అట్లీస్ట్ 50 MCQs కరెక్ట్గా మీరు రాయాలి. అప్పుడు మాత్రమే పార్ట్ బి విండో ఓపెన్ అవుతుంది. దిస్ ఈజ్ ద మెయిన్ ట్విస్ట్ హియర్. అంటే మీరు అవుట్ ఆఫ్ 100 MCQs అట్లీస్ట్ 50 MCQs కరెక్ట్ చేస్తే మాత్రమే పార్ట్ బికి ప్రమోట్ అవుతారు. దాని మీనింగ్ ఏంటి సార్? ఒకవేళ 50 క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వలేదు, సో ఇంకా ఆన్సర్ మీకు తెలిసిందే. 50 కరెక్ట్ అవ్వకుండా 40, 80 రైట్ అయ్యి బీకి ప్రమోట్ అవ్వలేదు అంటే ఆల్మోస్ట్ వీఆర్ అవుట్ ఆఫ్ ఎగ్జామ్స్. సో డెఫినెట్గా ప్రమోట్ అవుతాము. నో నీడ్ టు వరీ, చాలా ఈజీ టాస్క్ అది. మరి బీలో ఏముంటాయి? బీలో ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయని చెప్తాడు. సార్ అదేంటి సార్, యూఎస్ఎంఏ ఎంటైర్ ఎంసీక్యూస్ ఉన్నారు కదా, మరి ఎస్ఏ ఏంటి? అక్కడికే వస్తుంది. ఇప్పుడు మనము ఈ 100 MCQs కవర్ చేయడానికి టాస్క్లు చదువుతాం కదా, ఇక్కడ ఏం చేయాలి? నార్మల్గా ఏబిసిడి 3 ఆప్షన్స్ ఉంటాయి, కరెక్టా? ఏ ఆప్షన్ కరెక్ట్ అయితే మనం రఫ్గా చేసుకుంటాం, సి ఆప్షన్ కరెక్ట్ అయితే సి పెడతాం. ఇక్కడ మనకు ప్రజెంట్ చేయమని అడగరు, సొల్యూషన్ని ప్రజెంట్ చేయమని అడగరు. కానీ సేమ్ కాన్సెప్ట్స్, సేమ్ క్వశ్చన్సే, వాళ్ళకి ఇష్టం వచ్చిన కాన్సెప్ట్స్ని, ఇవే మరి ఎక్స్ట్రాగా మీరు ఏం చదవాల్సిన అవసరం లేదు. ఎంసీక్యూస్కి ఏవైతే చదువుతారో అది ఏనా, అవే కాన్సెప్ట్స్ని ఎస్ఏలో ప్రజెంట్ చేయమంటాడు. నథింగ్ బట్ ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో గైస్, యాజ్ ఆఫ్ నౌ మీరు ఈ పార్ట్ గురించి వరి అవ్వద్దు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. యాజ్ ఆఫ్ నౌ నో నీడ్ టు వరీ. ఎస్ఏ గురించి అసలు వరి అవ్వద్దు. మీరు ఎక్స్ట్రా టైం కూడా ఏమి స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సమ్ టైం అవసరం, బట్ ఇప్పుడు కాదు. సిలబస్ ఒక 50% కంప్లీట్ అయిన తర్వాత ఏ పాయింట్స్ ఎక్కువగా చదవాలి, ఎస్ఏలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఎస్ఏ అంటే ముందే చెప్తున్నా, థీరీస్ రాయడం కాదు, పేపర్స్ తింపడం కాదు, అసలు కాన్సెప్టే కాదు. సింపుల్గా మనం ఇక్కడ ఎంసీక్యూస్లో ఏవైతే చేస్తామో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ ప్రజెంట్ చేయమంటాడు. ఎక్స్ట్రాగా మీరు ఎస్ఏ పార్ట్ ఏది రాయాల్సిన అవసరం అయితే ఉండదు. ఈజీ క్లియర్. ఎగ్జామినేషన్ పార్ట్ ఏమైనా డౌట్ ఉందా? మనకు ఓవరాల్గా 6 months ఎగ్జామ్ జరుగుతాయి. 6 monthsలో 500 మార్క్స్, ఈచ్ పార్ట్ 500. పేపర్ 1 500, పేపర్ 2 కూడా 500. అందులో 375 రిలేటెడ్ టు ఎంసీక్యూస్, 125 రిలేటెడ్ టు ఎస్ఎస్. నేమ్ మాత్రమే ఎస్ఏ, బట్ అది ఎస్ఏ కాదు, జస్ట్ ప్రెజెంటేషన్. గైస్, టిల్ నౌ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టు దీస్ కాన్సెప్ట్, ఎస్ యూ కెన్ ఆస్క్. ఐ విల్ వెయిట్ ఫర్ 1 more minute. ఎస్, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఓవరాల్గా ఎన్ని మార్క్స్ రావాలి? గైస్, ఒకవేళ మీరు ఎంసీక్యూస్లో ప్రమోట్ అవ్వలేదంటే ఆటోమేటిక్ దాని మీనింగ్ ఏంటి? యూ హ్యావ్ టు సిట్ అగైన్ ఇన్ నెక్స్ట్ విండో. అది దాని మీనింగ్. ఒకవేళ ప్రమోట్ అయ్యారు, అంతా బాగానే ఉంది సార్, పాస్ అని ఎప్పుడు పడుతుంది? ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 360 మార్క్స్ రావాలి. నథింగ్ బట్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 72%. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 72%. 360 ఈజ్ ద క్వాలిఫైడ్ మార్క్స్ ఫర్ ఈచ్ పార్ట్. పార్ట్ 1లో 360 రావాలి, పార్ట్ 2లో కూడా 360 రావాలి. లక్కీగా సార్ నేను డెఫినెట్గా ర్యాంకింగ్ ట్రై చేస్తానంటే యూ షుడ్ గెట్ అట్లీస్ట్ 450 మార్క్స్ టు గెట్ ర్యాంక్. 450 మార్క్స్ టు గెట్ ర్యాంక్. వరల్డ్ మొత్తం మీద ఓన్లీ 3 ర్యాంక్స్ ఇస్తాడు. టాప్ 3 ర్యాంక్స్ ఎవరు వస్తే వాళ్ళు. 450 వస్తే అట్లీస్ట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 3rd ర్యాంక్. వరల్డ్ మొత్తం మీద 3rd ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇంకా గైస్, ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ సైకిల్లో మీరు ఎగ్జామ్ రాయగలరా రాయలేరా అని చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ డౌట్గా ఉంటుంది. బట్ ఆ కాన్సెప్ట్ క్లారిటీ రావాలంటే వీ నీడ్ టు డిస్కస్ మోర్ పాయింట్స్. ఇంకా చాలా ఉన్నాయి డిస్కస్ చేయాలి. నేను బెస్ట్ బేసిక్ అవుట్పుట్ మాత్రమే ఇస్తున్నా. టుమారో నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తాం కదా, ఆ క్లాస్లో 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో గైస్, ఏమైనా డౌట్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ ఇక్కడి వరకు? ఐ విల్ వెయిట్, నో నీడ్ టు వరీ. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఎస్ యూ కెన్ ఆస్క్.
సో నేను మెయిన్గా చెప్పాల్సిన పాయింట్స్, ఎగ్జామినేషన్ పాయింట్స్. ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, నథింగ్ బట్ ఏ సైకిల్స్లో ఉంటాయి, ఏ మంత్స్లో ఉంటాయి, ఎన్ని అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది, 4 hours ఉంటుంది. మీరు పార్ట్ 1 అయినా రాయొచ్చు, పార్ట్ 2 అయినా రావచ్చు, నో ఇష్యూ. ఇక్కడ నేను మరీ చూపిస్తుంది, మీకు ప్రజెంట్ చేస్తున్నా ఏ సైకిల్స్లో ఎగ్జామ్స్ ఉంటాయన్నది. ఒకసారి చూసుకోండి. హౌ మెనీ డేస్ టు గెట్ ద రిజల్ట్స్? ఇట్స్ 6 weeks. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత 6 weeksలో వస్తాయి. నథింగ్ బట్ అప్రాక్సిమేట్లీ 1.5 months. దాని మీనింగ్ ఏంటి? మీరు జనవరిలో ఎగ్జామ్ రాశారు, ఫిబ్రవరి, మార్చ్ 10th లోపు వచ్చేస్తాయి. మీరు ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాశారు, మార్చ్, ఏప్రిల్ 10 లోపు వచ్చేస్తాయి. అంటే అప్రాక్సిమేట్లీ 40 days లోపు. అంటే మీరు ఏ మంత్లో రాస్తారో ఆ మంత్ తర్వాత వితిన్ 40 daysలో రిజల్ట్ వస్తుంది. మీరు ఎగ్జామ్ రాసి ఆ మంత్ ఎండ్ నుంచి వితిన్ 40 daysలో రిజల్ట్ వస్తుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. బట్ మీరు ఇంతకుముందు ఆల్రెడీ క్లాసెస్ విన్నాను సార్, నేను జస్ట్ ప్రిపరేషను ఫర్దర్ ఇంకోసారి రివిజన్ అయ్యేటువంటి కోచింగ్ ఉంటుంది అంటే వాళ్ళ గురించి కాకుండా ఇప్పుడే ఫ్రెష్గా వింటున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. యువర్ ఫస్ట్ అటెంప్ట్ విల్ బీ ఇన్ జనవరి, ఫిబ్రవరి. డిసెంబర్ సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయి మీకు రివిజన్ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. జనవరి, ఫిబ్రవరిలో మీరు ప్రాపర్గా అన్ని టైం టు టైం కంప్లీట్ చేసుకోగలిగితే జనవరి టు ఫిబ్రవరిలో మీరు ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వచ్చు. MCQs are above 50, you have to attempt correctly. No, మార్క్స్ని బేస్ చేసుకొని కాదు, నంబర్ ఆఫ్ MCQs బేస్ చేసుకొని. బికాస్ మనకు మార్క్స్, ఈచ్ MCQ ఎన్ని మార్క్స్ అనేది తెలియదు మనకు, కాన్ఫిడెన్షియల్, అది ఎక్కడ డిస్క్లోజ్ చేయడు. సో అవుట్ ఆఫ్ 100 MCQs we should write at least greater than or 50 correct MCQs. మార్క్స్ మీద డిపెండ్ అవ్వదు. గైస్, స్కాలర్షిప్కి సంబంధించి మీకు పీకే సార్ అన్ని డీటెయిల్స్ పంపిస్తారు, నో నీడ్ టు వరీ. యాజ్ ఆఫ్ నౌ ఆల్రెడీ అప్లై చేసిన స్కాలర్షిప్స్ అయితే మెల్లగా వస్తున్నాయి, నో నీడ్ టు వరీ. బట్ కొత్తగా ఉన్న స్టూడెంట్స్ గురించి పీకే సార్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా? సో గైస్, ఇంకా అదర్ దెన్ దిస్ డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఎస్, యూ కెన్ ఆస్క్, నో నీడ్ టు వరీ. గైస్, ఆన్లైన్లో అటెండ్ అయ్యే వాళ్ళు డెఫినెట్గా ఇంటరాక్షన్ పర్పస్ ఎక్కువ ఉండాలి, ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వాలి ప్రతి ఫ్యాకల్టీతోనూ. సో మనం ఉన్నది ఒక ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి ఇంట్రోవర్ట్లో ఉంటే వర్కౌట్ అవ్వదు. ఏ ప్రొఫెషనల్ కోర్స్ అయినా సరే యూ షుడ్ బి ఎక్స్ట్రోవర్ట్ ఓన్లీ. మీకున్న ప్రతి డౌట్ క్లారిఫై చేసుకోవాలి క్లాస్ రూమ్స్లోనే. మీరు మొహమాట పడకూడదు. మనం అకాడమిక్ కోర్స్ కాదు కదా చేస్తున్నది మొహమాట పడడానికి. సో యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్. ఎస్, మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే అదర్ దాన్ దిస్, ఎగ్జామ్స్ కాకుండా, ఎగ్జామ్ సైకిల్స్ కాకుండా, ఇంకా మనకు USCMX సంబంధించి మీకు ఏమైనా పర్టికులర్ డౌట్స్ ఉంటే, ఆర్ టార్గెట్ అకాడమీ యొక్క టీచింగ్ స్టైల్ గురించి పర్టికులర్గా ఏమైనా డౌట్స్ ఉంటే, ఎస్, యూ కెన్ ఆస్క్. క్లాస్ టైమింగ్సా? ఎస్, క్లాస్ టైమింగ్స్. ఎస్, మీకు క్లాస్ టైమింగ్స్ స్టార్టింగ్ డేస్లో పర్ డే హార్డ్లీ 3 to 4 hours ఉంటుంది, మ్యాక్సిమం 3 to 4 hours. బట్ వన్స్ మీరు ఈ కోర్స్కి అడిక్ట్ అయిన తర్వాత, ఎస్, మాకు క్లారిటీ వస్తుంది మీరు ఈ కోర్స్కి క్యాపబుల్ అవుతున్నారని, అప్పుడు క్లాస్ టైమింగ్స్ మ్యాక్సిమం 6 hours వరకు ఇంక్రీజ్ అవుతాయి. బట్ గుర్తుపెట్టుకోండి, యువర్ టైమింగ్స్ ఆర్ ఆల్వేస్ 9 to 7 ఆర్ 9 to 8. ఎందుకు? బికాస్ ఇన్ రిమైనింగ్ టైంలో మీరంతా కూడా స్టడీ అవర్స్లో కూర్చోవాలి. అఫ్కోర్స్ ఆన్లైన్ వాళ్ళు డెఫినెట్గా మీరు ఓన్ స్ట్రాటజీ, ఓన్గా స్టెప్ తీసుకొని మీరే చదవాలి. ఆఫ్లైన్లో వచ్చే వాళ్ళకి విల్ కండక్ట్ స్టడీ అవర్స్. సర్టిఫికేషన్ కాస్ట్ ఏంటి? సర్టిఫికేషన్కి ఎలాంటి కాస్ట్ ఉండదు మనకు. సర్టిఫికేషన్కి ఎలాంటి కాస్ట్ ఉండదు, నో నీడ్ టు వరీ. సర్టిఫికేషన్కి ఎలాంటి ఎక్స్ట్రా కాస్ట్ ఉండదు. ఐ హోప్ క్లియర్. ప్లస్ ఆఫ్లైన్లో వచ్చే వాళ్ళకి ఫుల్ డే క్లాసెస్ ఉంటాయి సార్. రిమైనింగ్ టైంలో ఇంకా ఏమేమి ప్రొవైడ్ చేస్తాం మేము, ఆ పాయింట్ కూడా మాట్లాడుతున్నాం సార్. నేను మనకు ఎగ్జామ్ ఫీజెస్ అన్ని డిస్కస్ చేస్తారు, ఇప్పుడే వద్దు. ఎగ్జామ్ ఫీజెస్ అన్ని కూడా డిస్కస్ చేస్తారు, నో నీడ్ టు వరీ. మీకు సుబ్బలక్ష్మి మ్యామ్కి కాంటాక్ట్ అవుతే సుబ్బలక్ష్మి మ్యామ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బికాజ్ ఆ టైం టు టైం మనకు డాలర్స్ రేట్స్ని చేసుకొని చేంజ్ అవుతుంటుంది కాబట్టి అప్పుడు డిస్కస్ చేస్తారు. బట్ అప్రాక్సిమేట్ ప్రైస్ మీకు చెప్తారు, నో నీడ్ టు వరీ. 9 to 7, 9 to 8 అంటున్నారు కదా, మరి మిగతా ఆన్లైన్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఏం చేయాలి గైస్? మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మన ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. అలాంగ్ విత్ దిస్ విల్ ప్రొవైడ్
వన్ సప్లిమెంటరీ కోర్స్. ఆ కోర్స్ ఏంటంటే ఎంఎస్ ఆఫీస్. ఈ ఎంఎస్ ఆఫీస్ని మీకు క్వాలిఫై అయిన తర్వాత ఏ స్కిల్ ఉన్నా ఏ స్కిల్ లేకపోయినా ప్రతి ఒక్క క్వాలిఫైడ్ స్టూడెంట్కి ఉండాల్సిన బేసిక్ స్కిల్ ఇది. ఇది సపరేట్గా ఏ ఇన్స్టిట్యూట్ చెప్పదు, ఏ ఇన్స్టిట్యూట్ నేర్పించదు. మీరు నేర్చుకోకుండా మేము వెళ్ళాము అనే కాన్సెప్ట్ ఉండకూడదు. కాబట్టి ఈ ఎంఎస్ ఆఫీస్ రికార్డింగ్స్ మీకు డే టు డే ప్రొవైడ్ చేస్తారు ఫ్రమ్ డే 1. మేబీ టుమారోకి వచ్చేస్తుంది మీకు యాక్సెస్ అంతా కూడా. లెట్స్ సే 4 hours క్లాస్ ఉంది అంటే 4 hours క్లాస్ అటెండ్ అవ్వాలి. 4 hours తర్వాత వాటికి సంబంధించి ఒక 2 hours రివిజన్ చేయాలి. సో ఏ రోజు కాన్సెప్ట్ ఆ రోజు కంప్లీట్ అయిపోతుంది. యూ షుడ్ స్పెండ్ అట్లీస్ట్ 1 hour ఆన్ ఎంఎస్ ఆఫీస్ రికార్డింగ్స్ వినాలి. అప్పుడు మనం ప్రాపర్గా వితిన్ 6 months to 9 months కవర్ చేయగలం. ఎందుకు అంటే మనకు ఎస్ఏ పార్ట్ ఉంది కదా ఇక్కడ. ఎస్ఏ పార్ట్, ఈ ఎస్ఏ పార్ట్లో మరీ హై ఎండ్ స్పీడ్ కాకపోయినా సరే అట్లీస్ట్ మనకు ఒక టైపింగ్ స్కిల్స్ అనేవి తెలియాలి. మరీ డిలే చేయకుండా మనం మోడరేట్ స్పీడ్ ఉన్నా సరిపోతుంది. మనం మరి ఫోన్లో టైప్ చేసినంత స్పీడ్ టైప్ చేయాల్సిన అవసరం లేదు, మోడరేట్ స్పీడ్ ఉన్నా సరిపోతుంది. సో దాని ప్రాక్టీస్ కోసమైనా సరే మీకు వర్డ్స్ అవన్నీ కూడా తెలియాలి. కాబట్టి ఆ ప్రాక్టీస్ కోసమైనా సరే మీరు ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటే డైలీ 1 hour స్కిల్ నేర్చుకున్నట్టు ఉంటుంది, మన మెయిన్ ఎగ్జామ్కి ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఎగ్జామ్ 4 hours కాబట్టి మనం అప్రాక్సిమేట్లీ ఒక 1 hour ముందు బయలుదేరుతాం. అప్రాక్సిమేట్లీ మనం 4.5 hours సిస్టమ్ ముందు కూర్చుంటాం. మరి ఇంతవరకు మనకు కంటిన్యూగా 4.5 hours సిస్టమ్ ముందు కూర్చొని ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఈ హ్యాబిట్ని మీరు డెవలప్ చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ లేకుండా సార్ నేను 3 hours కూర్చోగలను సార్, ఓకే, బట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఎన్ని అవర్స్ కూర్చోవాలి? 4 hours. మీకు లాస్ట్ 1 hourలో హెడ్ఏక్ లాంటి ఇష్యూస్ క్రియేట్ అయ్యాయా, ఆటోమేటిక్ ఎగ్జామ్ ఏమైపోతుంది? అనవసరంగా వేస్ట్ అవుతుంది. కరెక్టా? సో మనకు ఆ క్లారిటీ ఉండాలి. నెగిటివ్ మార్క్స్ ఉండవు, నో నెగిటివ్ మార్క్స్. మనం ఇష్టం వచ్చిన ఆన్సర్ పెట్టవచ్చు, నో ఇష్యూ. రాని టైంలో వర్స్ట్ సిచ్యువేషన్లో మనకు ఆన్సర్ తెలియదు అన్నప్పుడు మనం ఇష్టం వచ్చిన ఆన్సర్ పెట్టి రావచ్చు. బట్ ఆ ఇష్టం వచ్చినది కూడా ఎలా పెట్టి రావాలని నేను టిప్స్ నేర్పిస్తాను. మనం క్వశ్చన్ తెలియకపోయినా సరే అప్రాక్సిమేట్గా కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయొచ్చు. నేను నేర్పిస్తాను ఆ టిప్స్ ఎలా అనేది. సో మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో భయపడాల్సిన అవసరమే లేదు అసలు. గైస్, డూ యూ హ్యావ్ ఎనీ అదర్ డౌట్స్? ఐ విల్ వెయిట్ ఫర్ 2 more minutes. మరి జానీ సార్ వెయిట్ చేస్తారు, జానీ సార్ వస్తారు. సో జానీ సార్ ఆయన ఏ టైప్ ఆఫ్ పోర్షన్స్ చెప్తారు, మీకు ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు, ఈ పార్ట్స్ అన్నీ కూడా జానీ సార్ చెప్తారు మీకు. సో విల్ వెయిట్ ఫర్ 1 more minute. మీకు ఏమైనా స్పెసిఫిక్గా డౌట్స్ ఉంటే ఎస్ యూ కెన్ ఆస్క్. స్పెసిఫిక్ ఏమైనా డౌట్స్ ఉంటే కెన్ ఆస్క్. టుమారో నుంచి మీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. టెలిగ్రామ్ గ్రూప్లో అందరినీ జాయిన్ చేస్తాము. టెలిగ్రామ్ గ్రూప్లోనే షెడ్యూల్ వస్తుంది. మీకు వీకెండ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, రివిజన్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా జానీ సార్ డీల్ చేస్తారు. ఇప్పుడు మీకు స్పెసిఫిక్గా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. Vishwanath. My name is Vishwanath, your costing faculty. Mainly I will deal with costing papers. Okay, welcome guys. So నేను క్లోజ్ చేయొచ్చు యాజ్ ఆఫ్ నౌ. ఐ హోప్ ఇంకా డౌట్స్ లేవని అనుకుంటున్నా. జాహ్నవి మీకు సార్. సో గైస్, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. జస్ట్ వెయిట్ ఫర్ 2 to 3 minutes. జానీ సార్ వస్తారు. జానీ సార్ కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేసుకొని ఆయన ఏ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ డీల్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ మీకు ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారు. ఓకేనా? ఐ హోప్ గైస్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. జస్ట్ వెయిట్ ఫర్ 2 to 3 minutes. సార్ వచ్చి జాయిన్ అవుతారు. ఓకేనా?